హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో మిస్ చేయకుండా చూడొచ్చు. ఈరోజైతే మంచు అనేది అస్సలు లేదండి. మంచిగా ఎండ అయితే వచ్చింది. మాకైతే ఇటు తూర్పు ఫేసింగ్ కదా. ఎర్లీ మార్నింగు ఎండ రాగానే హాల్లో మొత్తం వచ్చేసిద్ది. ఇంకా కిచెన్లో అయితే బోల్డ్ అంత వెలుతురు ఉండిద్ది. లైట్ కూడా అవసరం ఉండదు, అంత ఎండ అయితే వచ్చిద్ది. కాకపోతే ఇప్పుడు బాగా మంచు పడుతుందని చెప్తున్నా కదా. 1 వీక్ నుంచి బాగా మంచు ఉంటుందండి. 8, 9 అయిపోయినా కూడా మంచు అనేది తగ్గట్లేదు. ఈరోజు మాత్రం మంచు అనేది అస్సలు లేదు. చక్కగా ఎండ అయితే వచ్చింది. ఎర్లీ మార్నింగే పాలు కాపెట్టేసి తర్వాత టీ పెట్టుకొని అలా బాల్కనీలో చేరేసుకొని కూర్చొని టీ అయితే తాగాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే రోజు మంచు ఉంటుంది, అటు బాల్కనీలో వెళ్ళినా కూడా చాలా చీకటిగా ఉండేది. ఇంక ఈరోజు అయితే సన్లైట్ అలా పడతాం టీ తాగుతుంటే బాగుందనమాట. మేము ఉండే సైడ్ ఫ్లాట్స్ వాళ్ళందరికీ కిచెన్లోకి హాల్లోకి భలే ఎండ వచ్చిద్ది. అసలు ఇంకా కిచెన్ అయితే ఎంత వెలుతురుకుంటుందో మీరు రోజు చూస్తూ ఉంటారు కదా. అటువైపు ఉన్న వాళ్ళకైతే కిచెన్లోకి ఇంకా కిటికీ కూడా ఉండదు, చాలా చీకటిగా ఉంటుంది. ఎప్పుడు లైట్ వేసుకోవాల్సిందే. మనం వంట చేసుకున్నా కూడా పొగ అనేది కూడా అలా ఇంట్లో ఉండిపోయిద్ది కదా. మేము ఉండే వైపు అయితే మీరు రోజు కిచెన్ చూస్తూనే ఉంటారు. ఇటువైపు డోరు ఎదురు కిటికీ అన్నీ ఉంటాయి. మంచిగా వచ్చిద్దండి. ఎండైనా వెలుతురు గాలి అన్నీ చాలా బాగుంటాయి. ఇంక ఈరోజు అయితే మంచు అనేది అసలు లేదని చెప్పా కదా. ఆ వెలుతురు చూస్తుంటే ఉదయం పూట కొంచెం పని చేసుకోవటానికి మనకి మోటివేషన్ లాగా కూడా అనిపించిద్ది. రోజు చలిగా చీకటిగా ఉంటుంది. అలాగని లేకవలసిందే కదా. వీళ్ళిద్దరికి టిఫిను అలాగే బాక్సు ప్రిపేర్ చేయాల్సిందే. అలాగని సమ్మర్లో ఇబ్బంది అనుకుంటున్నారేమో. మాకు మార్నింగు నుంచి మధ్యాహ్నం వరకే ఉండిద్దండి ఇటువైపు ఎండ. ఇంక మధ్యాహ్నం నుంచి మొత్తం చల్లగా ఉండిద్ది. అందుకోసమే నేను బట్టలు కూడా పైకి ఎక్కను, ఇటు బాల్కనీలోనే ఆరేస్తూ ఉంటానని చెప్తా ఉంటా కదా. ఎర్లీ మార్నింగు సన్ వచ్చేసి 11 గంటల వరకు అయితే ఉండిద్ది ఇటువైపు. అటువైపు వాళ్ళకైతే మధ్యాహ్నం నుంచి ఎక్కువ ఉండిద్ది. ఇంక ఈరోజైతే మార్నింగు చికెన్ కర్రీ చేశానండి. చికెను కొంచెం గ్రేవీలాగా ఫ్రైలాగా చేయమని చెప్పాడు. వాటర్ ఏమీ లేకుండా చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంకా దీనికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా దెబ్బ రొట్టె వేసానండి. దెబ్బ రొట్టె ఆవిడ కూడా ఏదైనా అనొచ్చు. ఎక్కువ మినపప్పు వేసి కొంచెం అంటే కొంచెమే ఇడ్లీ రవ్వ చేసి అలా పెట్టేశాను. నైటు చక్కగా పొంగిందనమాట. దాన్ని కొంచెం మందంగా వేస్తే దెబ్బ రొట్టెలాగా తినేయచ్చు. ప్రదీప్కి చాలా ఇష్టం. ఇంకా దాంట్లోకి అయితే చట్నీ ప్రిపేర్ చేయలేదు, చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. తనకు కొంచెం అలా గ్రేవీ మెత్తటి ముక్కలు వేసుకొని తింటాడనమాట ప్రదీపు. చికెన్ అయితే ఇంకా చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు చేసే పద్ధతి. ఒక టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కారం పెరుగు వేసి చికెన్కి పట్టించి అలా పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత ఆయిల్లో అయితే మొత్తం వేసేసానండి. ఎందుకంటే మార్నింగ్ కొంచెం హడావుడిగా ఉండిద్ది కదా, స్పీడ్గా అయిపోయింది. అన్నీ వేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసి అలా మధ్యలో కలుపుతూ ఉంటుంటే చికెను ఫ్రైలాగా కొంచెం అలాగని మరీ ఫ్రైలాగా కాకుండా రైస్లోకి కూడా కలుపుకునేటట్టు గ్రేవీలాగా వచ్చింది. ఇంక లాస్ట్లో అయితే జీలకర్ర, ధనియాలు, గరం మసాలా అన్నీ కలిపే పడతానులేండి. అప్పుడైతే 1 స్పూన్ వరకే వేసాను. 1/2 కేజీ చికెనేనమాట. ఇంకా తక్కువ మసాలాలే సరిపోతాయి. ఎప్పుడన్నా మనకు టైం లేనప్పుడు చికెన్ కర్రీ చేసుకోవాలనుకుంటే ఇంకా అల్లం వెల్లుల్లి పొడితో పాటే ఉల్లిపాయ, టమాటా, ఒక పచ్చిమిర్చి అన్నీ మెత్తటి పేస్ట్ లాగా పట్టేసి చికెన్కి పట్టించి ఒకేసారి ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అదే ఫ్రై అయిపోతూ ఉంటుంది. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. ఇంక ఇదైతే మొన్న వీడియోలో చెప్పా కదా, మాస్టర్ బట్టలకు గంజి పెట్టాలనేసి. గంజి పెట్టి తీసుకొచ్చి సోఫాలో అలా పెట్టేశాను. మరీ మడతలేస్తే మరీ ముడతలుగా ఉండిద్ది. ఇంకా అవైతే మాస్టర్ చేసుకోలేదు, బయటకే ఇచ్చాను. ఒక్కొక్కసారి బయటకే ఇస్తారు, లేకపోతే ఖాళీ ఉంటే మాస్టరే చేసుకుంటారని చెప్తా కదా. ఎప్పుడూ చేసుకుంటే మనకి అంత నీట్గా అనిపించవు. మధ్యలో ఒక్కోసారి బయటకి ఇస్తుంటే బాగుంటాయి. వాళ్ళు అంటే ఐరన్ బాక్సు బాగా బరువుగా ఉంటుంది, అందులో బొగ్గులు వేసి చేస్తారు కదా, చాలా నీట్గా చేస్తారు. ఇంకా మాకు అపార్ట్మెంట్లో కిందే ఉంటారు వాచ్మెన్ వాళ్ళు, వాళ్ళే చేస్తారనమాట. ఇంకా ప్రతి వాచ్మెన్లు అంటే కంపల్సరీగా ఇస్త్రీ పెట్టి ఉండిద్ది కదా, వాళ్ళు చేస్తారు. ఇంకా బయటకి అయితే వెళ్ళరు, అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కిందే ఇస్తారు.
ఇంకా మాస్టర్ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయనని చెప్తూ ఉంటా కదా, చేత్తోనే షర్ట్స్ ప్యాంట్స్ సపరేట్గా ఒకరోజు మొత్తం నానబెట్టేసి ఉతికి తెల్లారైతే ఇంకా గంజి పెడతాను. ఇంకా ప్రతిరోజు వాకింగ్కి వెళ్తున్నానని చెప్పా కదా 1 మంత్ నుంచి. ఇంకా అపార్ట్మెంట్లో లేడీస్ కూడా ఉన్నారు చాలామంది, 4-5 అందరం కలిసి వెళ్ళాము. ఇంకా నిన్నైతే సాయంత్రం టైమే కదా మేము వెళ్ళేపాటికి 5 అయిపోయిద్ది. ప్రదీప్ వచ్చి స్నాక్స్ పెట్టిన తర్వాత వస్తూ ఉంటాము. మాకైతే ఇక్కడ ఇది గవర్నమెంట్దేనండి, కేవీఆర్ కాలేజీ. అక్కడికైతే వెళ్తాము వాకింగ్కి. ఇంక నిన్న అపార్ట్మెంట్లో వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా షటిల్ బ్యాట్లు తీసుకొచ్చుకున్నారు. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి గంట వరకు అయితే వాకింగ్ చేస్తాము. వాకింగ్ చేసి అలా కూర్చున్నాము. ఈలోపు పిల్లలు కూడా షటిల్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళు చాలాసేపు ఆడుకున్న తర్వాత మేము కూడా ఒక 20 నిమిషాల వరకు షటిల్ అయితే ఆడాము. చాలామంది పిల్లలు చూస్తున్నారు కదా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికే వస్తారనుకుంటా. ప్రతిరోజు భలే సందడిగా ఉండిద్దండి. షటిల్ ఆడుకునే వాళ్ళు, ఫుట్బాలు, అలాగే వాలీబాలు, ఖోఖో ఆట అన్నీ ఆడుకుంటున్నారు. మనం ఇంట్లో ఎన్ని పనులు చేసినా, బట్టలు ఉతికినా, గిన్నెలు కడిగినా, ఎంత పని చేసుకున్నా బాడీకి ఎక్సర్సైజ్ అయితే సరిపోదండి. అందులో 30+ అంటే కంపల్సరీగా వాకింగ్ కానీ యోగా కానీ చేయాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు 10,000 అడుగులేమని చెప్తున్నారు. 10,000 ఏమో కానీ మనం ఇంట్లో ఉంటే 1,000 అడుగులు కూడా పడవండి. ఇంట్లో ఎంత నడిచినా కూడా 10,000 అడుగులు అంటే కష్టం. ఇంకా యోగా ఏరోబిక్ వచ్చిన వాళ్ళైతే ఇంట్లో చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా కొంచెం ప్రకృతిలోకి వెళ్ళినట్టు ఉంటుంది, మంచిగా పచ్చని చెట్ల మధ్య వాకింగ్ చేసినట్టు ఉంటుందని మేమైతే కేవీఆర్కి వెళ్తున్నాం. చాలామంది వాకింగ్ అంటే టైం లేదని ఇంట్లో కూర్చొని సీరియల్ అయితే చూస్తూ ఉంటాము. కాదండి, ఇంకా మనకి పార్టీ దగ్గరకు వచ్చిందంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తానే ఉండిద్ది. కనీసం మన యోగాలు అవి అటువంటివి చేయలేకపోయినా కూడా ఒక గంట అన్నా వాకింగ్ అన్నా చెయ్యాలి. రోజైతే మేము 5కి వెళ్ళి 6 వరకు వాకింగ్ చేసి వస్తున్నాము. ఇంక ఈరోజైతే ఈవినింగ్కి కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండాలి కదా, ఎక్కువ శాతం మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు గుగ్గీలు ఎక్కువ ప్రిపేర్ చేస్తానని. ఇంక ఈరోజైతే 4 రకాలు నానబెట్టానండి గింజలు. మామూలు శనగలు, కాబూలి శనగలు, బొబ్బర్లు, ఉలవలు 4 రకాలు అయితే వేశాను. ఇంక ఇవైతే ఉదయమే నానబెట్టేశాను. ఎందుకంటే ఎక్కువసేపు నానాలి గింజలు. మనం ఎక్కువ విజిల్స్ రానిచ్చినా కూడా ఉడకవన్నమాట. ఎర్లీ మార్నింగే లేచి నానబెట్టేశాను. వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కుక్కర్లో అయితే వేసానండి. కొంచెం సాల్ట్ వేసాను, లావు ఉప్పు అయితే బాగుండిద్ది అనేసి. ఒక్కొక్కసారి తాలింపు వేస్తాను, ఒక్కొక్కసారి అయితే వేయనండి. అలా 4-5 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతాయి. ఇంక ఈరోజైతే డిన్నర్ లాగా ఇంకా చపాతీలు అటువంటివి ఏం చేయకుండా సలాడ్ కూడా కట్ చేసుకున్నాను. క్యారెట్, టమాటా వరకు. ప్రతిరోజు అయితే కాదండి, వారంలో 1-2 సార్లు అన్నా కూడా ఇట్లా కొంచెం రా ఫుడ్ తింటే చాలా మంచిది. అందరికీ తెలుసు, కాకపోతే మనకు కొంచెం బద్ధకం ఎక్కువ కదా. ఈ రోజుకి నా డిన్నర్ అయితే ఇంకా ఉడకబెట్టిన గుగ్గీలు ఈ సలాడ్తో కంప్లీట్ చేశాను. తెల్లారితే సండే రిపబ్లిక్ డే కదా, మాస్టారు స్కూల్లో పిల్లలకు కావాల్సినవి మొత్తం తీసుకొని వచ్చారు. స్కూల్ నుంచి వస్తా స్వీట్స్, అలాగే చిన్న పిల్లలండి 5th క్లాస్ లోపే కదని చెప్పా. చాక్లెట్స్, బిస్కెట్ ప్యాకెట్లు, ఇంకా కొబ్బరికాయలు, అవసరమైన వస్తువులన్నీ తీసుకొని వచ్చారు. మళ్ళీ మార్నింగ్ వెళ్తుంటే అప్పటికి ఆ షాప్స్ ఏమీ ఉండవు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు కదా రిపబ్లిక్ డే అంటే. అందులో టీచర్స్ అంటే ఇంకా ముందే ఉండాలి, అందుకోసం కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు. ఇంక ఇవన్నీ ఒక బ్యాగ్లో సర్దమంటే బ్యాగ్లో సర్దేసి అలా పెట్టేశాను అనమాట. ఇంకా విడివిడిగా అలా ఉంచితే వెళ్ళే టయానికి గుర్తు కూడా ఉండవు, ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు. అందుకోసమే అన్నీ నీట్గా ఒక బ్యాగ్లో సర్ది ఉంచాను. అంతేనండి, చిన్న వీడియో షూట్ చేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి.